నా ప్రామిస్ మీకు అందరికీ. మళ్ళా సగం నుంచి మళ్ళా ఎవరైతే అన్నదాత సుఖీ భవ దీంతో ఆగదు. అన్నదాతకు నేను భరోసా ఇస్తున్నా. చంద్రన్న ఉన్నంత వరకు మా రైతుకి భరోసా లేదు, ఉండదు, ఉండబోదు. ఇది నా ప్రామిస్ మీకు అందరికీ. ఎవరైతే అన్నదాత నిజంగా చంద్రబాబు నాయుడు గారిని నేను కూడాను మొదటిసారి మెచ్చుకుంటున్నాను. ఎందుకంటే నిజాన్ని నిర్భయంగా ఈరోజు ప్రజల సాక్షిగా చెప్పినందుకు చంద్రబాబు నాయుడు గారికి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఆయన ఏమన్నారు, చంద్రన్న బతికున్నంత వరకు రైతులకి భరోసా లేదు. నిజమే లేదు. ఉండదు. నిజమే ఉండదు. ఉండబోదు. దాన్ని అసెప్ట్ చేస్తూ కన్ఫెషన్ స్టేట్మెంట్ ఆయనే ఇస్తూ ప్రామిస్ కూడా చేసి పడేశాడు, ప్రమాణం కూడా చేశాడు. రైతులకు అనేటువంటిది భరోసా ఉండదు, లేదు, ఉండబోదు, ఇది నా ప్రామిస్ అని. ప్రతి ఒక్కరు రాష్ట్రంలో ఈరోజు రైతులందరూ కూడాను నష్టపోయినా బాధల్లో ఉన్నా నిజం చెప్పినందుకు పర్వాలేదు, చంద్రబాబు నాయుడు గారు కాస్త మారినట్టుంది, రైతుల గురించి ఆయన మనసులో నిజాలు చెప్పారే అని మెచ్చుకుంటున్నారు. నిజమే ఇది. మొదటి నుంచి కూడాను ఆయన మనసులో రైతాంగమన్నా రైతులన్నా ఏ విధంగా వ్యతిరేకతో ఈరోజు జనాల సాక్షిగా ఆయన ఒప్పుకున్నారు. ఎక్కడా కూడా రైతులకు ఎరువులు దొరకట్లేదు, గిట్టుబాటు ధరలు లేవు. అన్నదాత సుఖీభావ అనే పేరు ఆయన రైతు భరోసా పేరు మార్చి ఆయన పెట్టుకున్నా ఆ పథకాన్ని లాస్ట్ ఇయర్ 20,000 రూపాయలు ఎగరగొట్టి ఇప్పుడైనా కూడా ఇస్తారా అనుకుంటేను ఇప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వ పథకం 2,000 వేస్తే దాన్ని యాడ్ చేసుకుని 7,000 రూపాయలు అంటున్నారు. మీరేమన్నారు గతంలో జగన్మోహన్ గారు రైతు భరోసా ఇచ్చేటప్పుడు 13,500 వాళ్ళు ఇస్తున్నారు, కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా 20,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం చిన్న ఇస్తాను అని పలు మీటింగుల్లో కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా వారి 6,000 కాకుండా నేను 20,000 ఇస్తాను, నేను 20,000 ఇస్తాను అంటే 26,000 రూపాయలు కలిపి ఇవ్వాలి కదా. కేంద్ర ప్రభుత్వ చిత్తశుద్దితో వాళ్ళేమో వేస్తున్నారు. ఈ రోజు ఉదయం కూడాను ఏదైతే 54 లక్షల అకౌంట్లు మేము అనుకున్న ఇచ్చేవాళ్ళం గతంలో, వాళ్ళందరికీ కూడా 2,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం వాటా ఏమో పడ్డాయి. కానీ ఇక్కడ ఇచ్చేటువంటి వాళ్ళల్లో దాదాపు 7 నుంచి 8 లక్షల మంది రైతుల్ని తొలగించేసి వాళ్ళకి గతంలో ఇచ్చిన 20,000 మోసం చేసి అది ఇవ్వకుండా ఇప్పుడు కూడా 20,000 కాకుండా కేవలం 14,000 రూపాయలు మేము ఇస్తున్నాం అనేటువంటిది చెప్తున్నారు. సో ఈ రెండు అంశాలు ఏదైతే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ పాటించకుండా అడ్వర్టైజ్మెంట్ అనేటువంటిది వారి కుమారుణ్ణి ప్రమోట్ చేయడానికి అది సొంత కార్యక్రమం లాగా ప్రభుత్వ ఖజానా నుంచి తన యొక్క కుమారుని ప్రమోట్ చేయడానికి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి కోపం రాకుండా ఉండడానికి ఆయన ఫోటో పెడుతున్నారు. కనీసము ఆ ఫోటోలు ఎలిజిబుల్ కాకపోయినా పెట్టారు కాబట్టి ఆ మన వ్యవసాయ శాఖ మంత్రి గారి ఆ ఫోటోను ఆయన పేరు పెట్టినా కూడాను కనీసం బీసీలన్నా కూడా మా పేరు పెట్టినారనేటువంటిది అనుకుంటే ఉన్నాం. ఒక బీసీ మంత్రిని అవమానిస్తూ ఆయన పేరు కూడా రాయకుండా ఇదేనా చంద్రబాబు నాయుడు గారు మీరు చేసేది? కూటమి ప్రభుత్వం అంటే కేవలం మీరు మీ కుమారులేనా?